సాధారణంగా మనం సంకల్పం అంటాం కదా. సంకల్పం అంటే ఏమీ లేదు, ప్రణాళిక. ప్రణాళిక అంటే ప్లాన్. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ లేనప్పుడు, ఖాళీ స్థలం ఉన్నప్పుడు, ఈ బిల్డింగ్ కట్టే వారికి ఒక ప్లాన్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ బాత్రూమ్ కట్టాలి, ఇక్కడ స్టేజ్ రావాలి, స్టేజ్కి ఇక్కడ బ్లాక్ బోర్డ్ రావాలి, దీనిపైన సన్సైడ్ రావాలి, స్లాబ్ నిలబడాలంటే పిల్లర్స్ రావాలి. ఎన్ని పిల్లర్స్? ఇదిగో ఒక 6 పిల్లర్స్ రావాలి, 8 పిల్లర్స్ రావాలి. పైన స్లాబ్ నిలబడాలంటే బీమ్ ఉండాలి. ఇదంతా కూడా మొట్టమొదటి ఏం చేస్తామంటే ప్లాన్లో ఇవన్నీ పెట్టుకుంటాం. ఇన్ని గోతులు తీయాలి కాబట్టి దీనికి రఫ్గా ఇటుకలకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, స్లాబ్ వేయడానికి ఎంత అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా దీన్ని ఏమంటామంటే తగులుబడి అంటాం కదా. ముందు కూర్చొని ఆలోచిస్తాం. అలాగే దేవుడు ఇంత గంభీరమైనటువంటి సృష్టిని చేయడానికి ముందుగా దేవునికి ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది దేవునికి. ఇదేదో యాదృచ్ఛికంగా ఒక పని తర్వాత ఇంకో పని అలా పేర్చుకుంటే వెళ్ళలేదైనా. ఆయనకి ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్లో ఉండి ఇంకా రూపంలోకి రాకముందే ఆయన ప్రణాళిక అంతా నెరవేరినట్టుగా ఆయన చూశాడు. ఆయన హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దయచేసి అందరూ తీయండి. 4వ అధ్యాయంలో 3వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీ 4:3. హెబ్రీ 4:3. కాగా జగత్ పునాది వేయబడక మునిపే, అంటే జగత్తుకి ఇంకా పునాదులు కూడా పడలేదు, అప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. అది దేవుడు అంటే ఎలాంటి వాడంటే ఇంకా ఆలు లేదు, చూలు లేదు. అంతకు ముందే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన కార్యాలన్నీ సంపూర్ణమైపోయినట్టు చూశాడంటే ఆయన. అలాంటి తండ్రి సంకల్పంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడో, సంకల్పాన్ని బట్టి అసలు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, సంకల్పాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో, సంకల్పాన్ని బట్టి అసలు మానవులు ఏమై ఉన్నారో, సంకల్పాన్ని బట్టి అసలు బోధ ఏమై ఉంది, సంకల్పాన్ని బట్టి అసలు సంఘం అంటే ఎవరో, ఈ సంగతులు చూద్దామా. ఇప్పుడు ఆలోచించే సంగతులు కాదు, సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పాన్ని బట్టి అసలు దేవుడే అవ్వాలో. కాబట్టి సహోదరులు చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచించాను. సంకల్పమును బట్టి నెంబర్ 1 దేవుడెవరో, నెంబర్ 2 సంకల్పమును బట్టి యేసుక్రీస్తు ఎవరో, నెంబర్ 3 సంకల్పమును బట్టి పరిశుద్ధాత్మ ఎవరో, నెంబర్ 4 సంకల్పమును బట్టి నరుడు ఎవరో, సంకల్పాన్ని బట్టి అసలు బోధ ఏంటి, సంకల్పాన్ని బట్టి అసలు బోధ ఏంటి, సంకల్పాన్ని బట్టి సంఘము అంటే ఎవరో. ఇవన్నీ కీలకమైనయేనా? సంకల్పాన్ని బట్టి అంటే నువ్వు బ్లూ ప్రింట్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. బ్లూ ప్రింట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఇలాంటి బిల్డింగ్ కట్టాను ఒకటి, అయితే ఇంతకంటే ఘనమైనది కట్టాను. అది కట్టినప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని ఫోటోలు తీసుకున్నాను ప్రతిదీ.
కింద భూమిలో గొయ్యలు తీసినప్పటి నుంచి, పిల్లర్స్ వేసినప్పటి నుంచి వాటిని కొన్ని ఫోటోలు తీసి, అంటే ఈ ఈ మెటీరియల్ వాడాం, ఈ పైప్ ఇక్కడ నుంచి ఇలాగెళ్ళింది. ఇప్పుడు మన కరెంట్ పైపులు ఉంటాయి కదా, బయటకి ఏం కనబడతలేదు ఇక్కడ, ఆ కరెంట్ పైపులు ఎక్కడ వేసాం, ఇవన్నీ ఆ ఫోటోలు ఇప్పటికీ నాకు ల్యాప్టాప్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే అది ఓపెన్ చేస్తానమాట. ఎక్కడ ఏ లైన్ ఎలా వెళ్ళింది, ఏ కనెక్షన్ ఎలా పెట్టాము, ఇది ఎలా తిరిగింది, ఎన్ని అడుగులు లేపాము, ఇవన్నీ అందులో ఉంటాయి. అలాగా మనకి ఏదైనా సందేహం వచ్చినప్పుడు అసలు సంకల్పంలో ఏమున్నాయి, ఆయన ప్రణాళికలో అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన ప్రణాళికలో యేసుప్రభు అంటే ఎవరు. ఈరోజు సంఘం 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 అని కొట్లాడుతున్నామే, అసలు సంఘం అంటే అసలు ప్రణాళికలు ఏమున్నాయి. ఈరోజు బోధ, నీ బోధ, నా బోధ, వాళ్ళ బోధ, వీళ్ళ బోధ, ఈ బోధ కరెక్ట్ కాదు, ఆ బోధ కరెక్ట్ కాదు అంటున్నావే, అసలు ప్రణాళికలో బోధ ఏముంది అంటే ఆరిజిన్లోకి వెళ్ళడం ప్రాబ్లం. కాబట్టి అప్పుడు సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే తనలో తాను నిర్ణయించుకున్న సంకల్పాన్ని బట్టి మొట్టమొదటిది ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, అలాగే అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు, సంకల్పం ఏం చెప్తుంది. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు అంటే అద్వితీయుడు, ఏకైక. ఎవరైతే సంకల్పాన్ని తనలో తాను నిర్ణయించుకున్నారో ఆయన గురించి మాట్లాడారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనకు తెలిసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు మనం చూస్తే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటే సంకల్పాన్ని తన చిత్తాన్ని బట్టి నిర్ణయించిన వాడు. అలాగే మనం కిందకు వెళ్ళిపోయేటప్పటికి 8-9 వచనాల్లో ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఇంకా మనం 10వ వచనంలోకి వెళ్తే ఈ సంకల్పమును బట్టి 11-12 వచనాల్లో తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, తన చిత్తం అన్నాడు. మళ్ళీ 11-12 వచనాల్లో ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాల్ని జరిగిస్తున్నాడు. కాబట్టి సంకల్పమును బట్టి దేవుడు ఎవరో అంటే తన చిత్తాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నవాడు, తనలో తాను నిర్ణయించుకున్నవాడు, సంకల్పాన్ని రచించినవాడు. ఇప్పుడు సంకల్పం చేసినప్పుడు ఒకరా ముగ్గురున్నారా అక్కడ అని ఆలోచించేవనుకోండి, అంటే సంకల్పం అంటే ప్రణాళిక. జస్ట్ యూ హ్యావ్ ఎ థాట్, నీ ఆలోచన. ఇప్పుడు యానంలో మాకు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని నేనే ఆలోచించుకున్నాను. ఇలా మీలాంటి కొంతమంది ఉంటే ఏం చేశారంటే ఒక్కొక్కరికి పేపర్ ఇచ్చి బిల్డింగ్ ఎలా ఉంటే బాగుంటుంది మీరు గీయండి అన్నారు. మా బావమరిది ఒక గీత గీశాడు, మా వదిన గారు ఒక గీత గీసింది, అంటే వాళ్ళ ప్లాన్లు ఉంటాయండి. నా భార్య ఒక ప్లాన్ ఇచ్చింది, రకరకాలు. నేనేం చేశానంటే నేను పర్పస్ఫుల్గా ఉపయోగపడేటట్లుగా, అంటే భవిష్యత్తులో ఆరాధించుకోవడానికి ఆటంకం లేకుండా, భవిష్యత్తులో భోజనాలు చేయడానికి ఆటంకం లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఆ బిల్డింగ్ని ఎవరు అమ్మే ప్రయత్నం చేయకుండా, అంటే వాస్తు చూడకుండా, మొత్తం మీద నేను అనుకున్నట్టుగా ఒక ప్లాన్ గీసి మేస్త్రితో చెప్పాం, బిల్డర్తో చెప్పాం, ఇలా కట్టండి. అలాగా సంకల్పం చేసేటప్పుడు ముగ్గురు కలిసి సంకల్పం చేశారా? దేవుడు తనలో తాను ఆలోచించుకుని సంకల్పం చేశాడా? బైబిల్ ఏం చెప్తుంది? అది సంకల్పం ఎవరు చేశారో ఆయన దేవుడు ఒకడు.
సంకల్ప ప్రకారం దేవుడు ఎవరు అంటే తనలో తాను నిర్ణయించుకుని, ఇంకా చెప్పాలంటే సంకల్పంలో ఈయన్ని ఎక్కడ నియమించాలో కూడా ఈయనే నిర్ణయించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినప్పుడు, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు ఎరుగుతారు కదా. ఆయన అంటే యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. ఎవరి చేత? దేవుని చేత నియమించబడ్డాడు యేసుక్రీస్తు వారు. తనలో తాను నిర్ణయించుకుని చేసినటువంటి సంకల్పంలో యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకున్నాడు? భవిష్యత్తులో భూమి మీద తన పోలిక తన స్వరూపంలో నరులను పుట్టించినప్పుడు వాళ్ళ ఆ రూపాన్ని కోల్పోతే, దేవునికి దూరం అయితే, అలాంటి వారిని మళ్ళీ విడుదల చేయాలి. విడుదల చేసి పాప క్షమాపణ అనుగ్రహించాలంటే అమూల్యమైన రక్తాన్ని చిందించాలి. మరి ఇదంతా ఎవరు చేయాలి? ఇది ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను. ఈ మాట మంచి మాటది, నియమింపబడేను. హీ వాజ్ అపాయింటెడ్ బై ది ఆల్మైటీ. దేవుని చేత అపాయింట్ అయ్యాడు. ఓకే, కాబట్టి అప్పుడు సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరు అంటే ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు అలాగే బయలుపడ్డాడు కదా. ఆయనే ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చేటప్పటికి నిబంధన ప్రజలకి యావే, YHWH అంటాం. అంటే యెహోవాగా ఇశ్రాయేలీయులకి పరిచయం అయ్యాడు. ఆయనే క్రొత్త నిబంధనలో మనకు తండ్రిగా పరిచయం అయ్యాడు. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరో మనకు స్పష్టంగా తెలియాలి. ఈ సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో అక్కడ నియమించాడంట, ముందుగా నియమించాడు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపి అన్నాడు. కాలం పరిపూర్ణమయ్యేటప్పటికి అంటే ఫేవరబుల్ టైంలో ఇంక అవసరం భూమి మీద అన్నప్పటికీ దేవుడు తన కుమారుని పంపి అన్నాడు. ఈయన స్త్రీ యందు పుట్టి అని చెప్పాడు. కాబట్టి నియమించిన వాడు దేవుడై ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి అంతవరకు యేసు పరలోక నివాసిగా ఉండాలి అన్నారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూస్తే 3వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం చదివేద్దాం. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట. కాలం పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చాడు ఆయన. కాలం పరిపూర్ణం కానంత వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? పరలోక నివాసిగా ఉన్నారు. అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు బయలుపాటు అయ్యారు.
కాబట్టి ఇక్కడ సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరో అనేది మనకి స్పష్టంగా తెలియాలి. దేవుడు అద్వితీయుడు. సంకల్పాన్ని బట్టి దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు, అద్వితీయ సర్వాధిపతి, అద్వితీయ సత్యదేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో ఏం చెప్తున్నారు ఈయన? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీ చేత ఈ లోకమునకు పంపబడిన యేసుక్రీస్తునైన నన్నును ఎరగటమే నిత్యజీవం. అంటే ఈయన ప్రార్థనలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే నిన్నునంటే నన్నునేనా? అద్వితీయ సత్యదేవుడు నెంబర్ 1. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో లాస్ట్ లైన్ మీరు చదివితే అక్కడ దేవుడు అన్నప్పటికీ అద్వితీయ జ్ఞానవంతుడులైన దేవునికి అన్నాడు. ఒకటే అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడే దేవుడు. 2 అద్వితీయ జ్ఞానవంతుడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనంలో లాస్ట్ నుంచి 2వ లైన్ నుంచి చూడండి. మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. జ్ఞానములో ఆయన అద్వితీయుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటారు? ఈయన ఆ దినమైనను ఆ గడి అయినను నాకు తెలియదు అన్నారు. అవునా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సింపుల్గా ఏమంటారంటే అది తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, నా స్వాధీనంలో అది లేదు. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరో? అద్వితీయ జ్ఞానవంతుడు. దేవుడు ఎవరో? అద్వితీయ సత్యదేవుడు. 3 దేవుడు ఎవరో? అద్వితీయ సర్వాధిపతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే అద్వితీయ సర్వాధిపతి. సర్వాధిపతి అంటే అధికారములో ఆయన అద్వితీయుడు, జ్ఞానములో ఆయన అద్వితీయుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఈ మాటలు మనకి వ్రాయబడుతూ ఉన్నాయి. శ్రీమంతుడును అద్వితీయుడను సర్వాధిపతి, సర్వం పైన అధిపతి, అధికారి. యేసుక్రీస్తు వారిని చూసామనుకోండి, సర్వాధికారం ఇవ్వబడింది దీనికి. మత్తయి సువార్త 28:18 మనం చూసినప్పుడు సందేహించేటువంటి శిష్యుల ముందు ప్రభు ఏం చెప్తారు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నాకు ఇవ్వబడిందంటే ఇచ్చిన ఆయన ఎవరు? అద్వితీయ సర్వాధిపతి అయిన దేవుడు. అద్వితీయ సర్వాధిపతి అయిన దేవుడు సర్వాధికారాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరో అంటే మనకేం అర్థం కావాలా? సృష్టించిన వాడు సృష్టికర్త, సంకల్పించిన వాడు, సంకల్పం తనలో తాను నిర్ణయించుకున్నవాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాపుల కొరకు నియమించినటువంటి వాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన్ని భూమి మీదకు పంపినవాడు, జ్ఞానములో ఆయన అద్వితీయుడు,
అధికారంలో ఆయన అద్వితీయుడు, అద్వితీయ సత్యవంతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు మరియు తండ్రి. ఆయనే సంకల్పాన్ని బట్టి దేవుడు. అర్థమైందా? ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఏమండి? అంటే ఆ క్లారిటీ బట్ట గ్రంథం ఇచ్చే క్లారిటీ అది. అప్పుడు ఇక్కడ సందేహం వస్తే ఒక సందేహం రావాలి. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదా అండి? యేసుక్రీస్తు వారిని దేవుడని ఎందుకు అన్నారు? దైవత్వం కలిగిన వాడు కాబట్టి. దైవత్వం ఉన్న ఆయనలో తత్వం, ఒకే తత్వం, ఒకే స్వభావం, ఒకే గుణాలు. దాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారిని దైవత్వాన్ని బట్టి దేవుడిగా ప్రస్తావించారే తప్ప సంకల్పాన్ని బట్టి దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడుతుంది? అక్కడ దేవతలు అనబడిన వారును, ఆ మాట చదవండి ఒకసారి. అది ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. అదిగో చూడండి, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అక్కడ అక్కడ వివరణ వచ్చింది కదా, అక్కడ దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగిన సృష్టి అంతా ఆయన నిమిత్తమే మనము ఉన్నాం. అది మళ్ళీ మనకి ప్రభు ఒక్కడే అన్నాడు, ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నాడు, మనకు ప్రభు ఒక్కడే అన్నాడు. ప్రభు అంటే ఎవరని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. దేవుడు అంటే ఎవరని చెప్తున్నాడు? అని చెప్తున్నాడు. ఎంత వివరంగా ఉంది కదా. అప్పుడు ఒకవేళ మనం ఈయన్ని దేవుడు అంటూ ఈయన్ని దేవుడు అంటున్నామంటే అప్పుడు మరి ఈ మాట ఏం చేయాలి? మరి వచ్చినాన్ని మరి తీసేయాలి కదా. మరి అప్పుడు మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ ఒక్కడే అని మళ్ళీ నీకు చాయిస్ ఇవ్వకుండా, నీ ఊహకు తావు లేకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిను. అంటే సృష్టి అంతా ఆయన నుండి కలిగింది. మనము ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరు అనే ఆలోచన మనం చేసినప్పుడు, ఇప్పుడు ఈరోజు మనకి ఆయన తండ్రి. నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఆయన యెహోవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక్కడే. సంకల్పాన్ని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా రాయబడింది. ఎఫెసీ 4:6 వచనాన్ని మనం చూసినప్పుడు 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే సర్వ సృష్టికి ఆయన దేవుడు, ప్రతి నరుడికి ఆయన దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన దేవుడు, ఇశ్రాయేలీలకి ఆయన దేవుడు.
క్రైస్తవులకి ఆయనే దేవుడు, అన్యులకి ఆయనే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆయనే దేవుడు. అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అంటే యేసుక్రీస్తు వారికి దేవుడైన వాడే నాకు దేవుడు, యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి అయిన వాడే నాకు తండ్రి. కాబట్టి ఇప్పుడు సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరు అంటే అందరికీ పైగా ఉన్నవాడే దేవుడు. ఇంకా అందరికీ పైన అంటే ఇంక కింద ఎవరైనా మిగిలి ఉన్నారా? కింద ఎవరో లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాల్యంలో ఆయన తల్లిదండ్రులతో పాటు పండగకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మిస్ అయిపోయాడు. ఆయన లోకస్వార్త 2వ అధ్యాయంలో వీళ్ళు మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆయన వారి మధ్యలో లేడని వారు గుర్తించి మళ్ళీ వెనక్కి ఎత్తుక్కుంటూ పోయారు. అప్పుడు ప్రభు మాట్లాడాడు కదా, ఏమన్నాడు అక్కడ? నేను నా తండ్రి పడవల మీద ఉండవాలని కదా, మరి నీ గురించి ఎదుక్కుంటున్నావు, బాధపడుతున్నావు అని తల్లి అంటే నేను నా తండ్రి పరుల మీద ఉండవాలని లేదు కదా అంటే ఇప్పుడు యేసు ప్రభు బాల్యంలో తన తండ్రి ఎవరని చెప్తున్నాడు? నా తండ్రి పరుల మీద నేను ఉండాలి, నా తండ్రి చిత్తాన్ని జరిగించాలి, నా తండ్రి పనిని కడముట్టించాలి. ప్రభు అని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారా? ఎవరు ప్రార్థన చేశారు? పరలోకమందున్న తండ్రి, నీతి స్వరూపుడు తండ్రి ప్రార్థించాడు ఆయన. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థించాడు తండ్రికి, నీతి స్వరూపుడు ఒక తండ్రి అన్నాడు. ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అని ప్రార్థన చేశాడు. సిలువలో ఉన్నప్పుడు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు ఎవరు అంటే ఏం చెప్తావు? అన్నిటికీ పైగా ఉన్నవాడే దేవుడు. యేసుక్రీస్తు వారికి కూడా పైన ఉన్నవాడు దేవుడు. యేసుక్రీస్తు వారికి సర్వాధికారం అనుగ్రహించిన వాడే దేవుడు. సమస్త ఆధిపత్యం కలిగిన వాడే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటే ప్రార్థన నేర్పిస్తున్నాడు. అన్యజనులు ఇలా ప్రార్థన చేస్తారో అలా మీరు ప్రార్థన చేయొద్దు. వేషధారులు ప్రార్థన చేస్తారో మీరు అలాగా కూడా మీరు ప్రార్థన చేయొద్దు. వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అన్యజనులు వ్యర్థమైన మాటలు వచ్చేస్తారు, మీరు అలా కూడా మీరు ఇలా ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నాడు అక్కడ? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఆయన ప్రార్థన నేర్పించడం అదే నేర్పించాడు. ఆయన ప్రార్థించడం అలాగే ప్రార్థించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే అన్నాడు. దేవుడు ఒక్కడే, సంకల్పాన్ని బట్టి దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు అంటే దేవునికి నరులకు మధ్యవర్తిగా. దేనికి మధ్యవర్తి? నిబంధనకు మధ్యవర్తిగా. నిబంధనకు మధ్యవర్తి కావాలా? ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు అనుగ్రహించిన దేవుడు మధ్యవర్తి అయినటువంటి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రానికి మధ్యవర్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీ 8:6
ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. కాబట్టి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. 9వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, ఈ హేతువు చేత మొదటి నిబంధనా కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు, ఎవరో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి? దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి ద్వారా క్రొత్త నిబంధన దేవుడు చేసుకున్నాడు. కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే. కాబట్టి మనం గుర్తించాల, సంకల్పాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, పక్కన పెట్టేసేయండి. అసలు బ్లూ ప్రింట్లోకి వెళ్ళిపోండి. జగత్తు అందలి సమస్తమును సృజించక ముందు బ్లూ ప్రింట్. సంకల్పాన్ని బట్టి దేవుడెవరో, సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరో, సంకల్పాన్ని బట్టి నరులెవరో, సంకల్పాన్ని బట్టి బోధ ఏంటి, సంకల్పాన్ని బట్టి అసలు సంఘం అంటే ఏంటి, అక్కడికి వెళ్తే మనకి స్పష్టత. లేదనుకోండి, ఈయన వచ్చారండి ఇలా చెప్పారండి, ఆయన వచ్చారు ఇలా చెప్పారండి, ఇంకొక ఆయన వచ్చారు ఎలా చెప్పారండి. చెప్పిన వాళ్ళు అందరూ 4 రోజుల నుంచి వచ్చేవాళ్ళు. 4 రోజుల కంటే ఎక్కువ బతకరావు. దేవుడు సాక్ష్యం, ఆయన వాక్యము సాక్ష్యం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును వాడును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యం నిలబడుతుంది కదా, దేవుడు నిలబడతాడు కదా, శాశ్వతమైన వాడు. వాక్యం శాశ్వతమైనది కదా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడ్డవారు. అక్షయ బీజం మనకు ప్రాముఖ్యం, నరుడు చెప్పే మాట మనకు ప్రాముఖ్యం కాదు. కాబట్టి సంకల్పాన్ని బట్టి దేవుడెవరో, దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన అద్వితీయుడు. కాబట్టి ఆయనే సర్వశక్తిమంతుడిగా, ఆల్మైటీగా, సర్వజ్ఞుడిగా, ఆమ్నిపొటెంట్గా, ఆమ్నిసైంట్గా పితరుల కాలంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఇశ్రాయేలు ప్రజలకి నేను అద్వితీయుడగు యెహోవాను, నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మ బలము, వివేకముతో నీవు నన్ను సేవించాలి. ఆయనే క్రొత్త నిబంధనలో తండ్రిగా మనకి పరిచయం అవుతూ ఉన్నాడు. ఓకే, ఇది అర్థమైంది కదా ఇది. ఓకే, అప్పుడు సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎవరో అన్నామనుకోండి, ఇప్పుడు వరకు కొన్ని పాయింట్లు వచ్చినాయి. వాటితో పాటు మరికొన్ని అడిషనల్గా సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎవరో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవితాన్ని అంతటే జీవించిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయే సందర్భంలో ఆయన ప్రార్థన చేశారు. అది యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసు తండ్రికి ప్రార్థన చేస్తూ, ఇదిగో లోకం ఎలా గుర్తించాలో చెప్తున్నాడు ఆయన. మరియు నీవు నన్ను పంపితివని, అదిగో లోకం నమ్మాలంట. లోకం నన్ను నమ్మాల. లోకం ఏమని నమ్మాలి? నన్ను, నీవు నన్ను పంపవని లోకం నమ్మాలి.
అంటే లోకం యేసుప్రభుని ఏమని నమ్మాలి? పంపబడిన వాడు ఎవరి చేత? దేవుని చేత. ఇది టార్గెట్. నువ్వు లోకంలోకి వెళ్ళి స్వార్థ చేస్తావో, ఫిల్టర్ మొక్కలు వేస్తావో, ఏం చేసుకుంటావు చేయి. కానీ లోకం ఏమని నమ్మాలా? ఆయన చేత ఈయన పంపబడిన వాడు అని లోకం నమ్మాలి. కరపత్రికలు పంచుకున్నా, స్వార్థ ప్రకటన చేసినా, స్వార్థ సభలు పెట్టుకున్నా, ఇంటింటికి తిరిగి వాక్యం చెప్పినా, ఇతరులకు మనం దేవుని యొక్క మాటలు మనం బోధిస్తున్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన కొరకు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపారు. ఈయన తండ్రి ఏం బోధించమన్నాడో అవే సంగతులు బోధించాడు. ఈయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఈయన దేవుని చేత అప్పగింపబడిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇది కదా మనం చెప్పాల్సింది. లోకంలోకి వెళ్ళి ఏసే దేవుడు, ఏసే నిజమైన దేవుడు, ఏసే గొప్పోడు అని చెప్పుకుంటా మొదలెట్టాం అనుకోండి, అది కాదు ఇక్కడ యేసుప్రభు ప్రార్థన. యోహాను సువార్త 17:20 మరొకసారి చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మాలి. ఇది ఉద్దేశం. లోకమంతా నమ్మాలి నేను పంపబడిన వాడిని అని. లోకమంతా నమ్మాలి నన్ను పంపిన వాడు తండ్రి అని. అందుకని యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఆయన సర్వాధిపత్యాన్ని కానీ లేకపోతే ఆయన జ్ఞానాన్ని కానీ ఎక్కడ ప్రదర్శించలేదు. చాలామంది వాక్యం ఉన్నవాళ్ళు, అయ్యా నువ్వు అద్భుతంగా నువ్వు ప్రసంగిస్తున్నావు, నీ మాటలు అద్భుతంగా ఉన్నాయి, నిన్ను మోసిన గర్భం ధన్యము, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములు అని చెప్పినప్పుడు ప్రభు ఏమంటాడు? ఆయనకి ఆపాదించకూడదాన్ని. ఎంత గొప్ప పాండిత్యం నువ్వు ఎలా చెప్తున్నావు అంటే యేసు ప్రభు ఏమంటాడు? ఇది నాది కాదు, ఈ జ్ఞానం నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇది నాది కాదు, ఇది నా అంతా నేను ఏమి మాట్లాడతలేదు. నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం బోధిస్తున్నానో అది తండ్రి వలన నేర్చుకున్నదే బోధిస్తున్నాను. తండ్రి ఆజ్ఞాపించిందే నేను మాట్లాడుతున్నాను. నా అంతటా నేను ఏమీ మాట్లాడతలేదు. ఈ వెర్షనే కదా కనబడుతుంది. కావాలంటే చూద్దాం పని. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు జగత్ రక్షకుడు మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. 5:30 మనం చూసినప్పుడు యోహాను సువార్త 5:30 నా అంతట నేను ఏమీ చేయలేను. ఎవరన్నారు ఈ మాట? ఇదేంటి, నా ప్రపంచానికి రక్షకుడు కదైనా. పాప క్షమాపణ, రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు. అలాంటి జగత్ రక్షకుడు ఏం చెప్తున్నాడు? నా అంతట నేనేమీ చేయలేను. నా అంతట నేనేమీ చేయలేను, నేను వినట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదంటే ఇప్పుడు మహిమంతా ఎవరికి ఆరోపిస్తున్నాడు? ఆయన తండ్రికే. నా ఇష్టాన్ని జరిగించుకోవట్లేదు నేను, నా ఇష్టం కాదు, నా అంతటా ఏమీ చేయలేను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, నా ఇష్ట ప్రకారం చేయను, నా అంతటి నేను మాట్లాడను అన్నాడు. నా అంతటి నేను మాట్లాడను అన్నాడు యేసుక్రీస్తు వారు. చూడండి 8వ అధ్యాయంలో మనం చూస్తే పదమూడో అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం 49వ వచనంలో 12:49 ఏలయనగా
నా అంతట నేనే మాట్లాడలేదు అంటే తనంతట తను భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో ఆయన ఆజ్ఞిస్తే నేను చేశాను. ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడాను. నేను నా అంతట నేను ఏం మాట్లాడలేదు. 13వ అధ్యాయం మనం చూసినప్పుడు 16 వచనం మనకి ఇలా వ్రాయబడింది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వాడు అన్న చోట ఒకటేసి అడుగునేం రాశాడు పుట్టినట్లు అపోస్తలుడు. పంపబడినవాడు అపోస్తలుడు అంటే పంపబడినవాడు. హెబ్రీ పత్రిక 3:1-2 వచనాల్లో యేసుక్రీస్తు వారు పరలోకపు అపోస్తలుడు. యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుడే కదా. కాబట్టి పరిశుద్ధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మన ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైనా అది యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? అపోస్తలుడు, పంపబడిన వాడు. కాబట్టి సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరు? వన్ హూ సెంట్. పరలోకపు అపోస్తలుడు, పంపబడిన వాడు, దేవుని చిత్తాన్ని అనుసరించిన వాడు, దేవుడు చెప్పినదే చెప్పినవాడు, ఆయన పనిని తొలముట్టించిన వాడు, ఆయన దైవత్వం కలిగిన వాడు. అది నువ్వు నమ్మరు, అక్కడ వరకు నమ్మాలి. ప్రభు అయిన యేసు పని చేస్తున్నాడు, కొంతకాలం అయిపోయింది, శిష్యులు కూడా ఉన్నారు, లోకంలో తిరుగుతున్నాడు, అద్భుత సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడు. ప్రభు అయిన యేసు ప్రశ్న అడిగాడు. మత్తయి సువార్త 16:13 నుండి మత్తయి సువార్త 16:13 ప్రభు అయిన యేసు ప్రశ్నించాడు. ఏమని? నన్ను గూర్చి జనులేమని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. అంటే ఊరంతా నా కార్యాలు చూస్తున్నారు కదా, నేను చేసే అద్భుత సూచక్రియలు మహత్కార్యాలు బోధలు వింటున్నారు కదా లోకమంతా, నా గురించి అసలు లోకం ఏమనుకుంటుంది? ఏం చెప్పారు అప్పుడు? కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని అన్నారు. ఇవన్నీ కరెక్టా? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన కాదు, ఇర్మియా లాంటి ప్రవక్త కాదు, లేకపోతే ఆయన ఏలియా కాదు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడా? అప్పుడు ఓకే, వాళ్ళ గొడవ పక్కన పెట్టండి, లోకం ఏమనుకుంటుంది పక్కన పెట్టండి. ఎందుకంటే ఆయనలో వెలుగుండెను, వెలుగు లోకంలో ప్రకాశించను కానీ లోకం ఆయనను గ్రహించలేదు. తన స్వకీల యొద్దకు వెళ్ళాను, సొంతోళ్ళ దగ్గరికి, స్వకీల ఆయన్ని అంగీకరించలేదంటే మనిషిగా అంగీకరించలేదని కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రకారంగా అంగీకరించలేదు. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా అంగీకరించారు, ఒక మరియమ్మ బిడ్డగా అంగీకరించారు, యోసేపు కుమారుడిగా అంగీకరించారు, ఒక యూదుడిగా అంగీకరించారు. వాస్తవానికి సంకల్పాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో అలా అంగీకరించలేదు. కాబట్టి లోకం ఏమనుకుంటుంది అనేది కాసేపు పక్కన పెట్టండి. నాతోనే మీరు ఉంటున్నారు కదా, నిత్యము నాతోనే బ్రతుకుతున్నారు కదా, మీరు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారు కదా శిష్యులు అంటేని, అసలు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు. కాబట్టి సంకల్పాన్ని బట్టి క్రీస్తు ప్రభు ఎవరో? దేవుని కుమారుడైన క్రీస్తు. ఎలా దేవుని కుమారుడు? నిత్యత్వం నుంచి కాదు, మళ్ళీని దావీదుతో దేవుడు చేసిన నిబంధనను బట్టి కుమారుడు.
సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు దావీదు యొక్క సంతానాన్ని గురించి, దావీదు యొక్క సింహాసనాన్ని గురించి దావీదుతో నిబంధన చేసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ సింహాసనం మీద నీ కుమారుని కూర్చోబెడతాను, అతడు ఎప్పటికీ సింహాసనాసీనుడై ఉంటాడు, అతనికి నేను దేవుణ్ణి ఉంటాను, తండ్రినై ఉంటాను. అంటే ఈ కుర్చీలో కూర్చున్న ఆయనకి నేను తండ్రిని, అతడు నాకు కుమారుడై ఉంటాడు అన్నాడు. ఇది దావీదుకి తెలుసు, దావీదు కాలంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. దావీదు దీని గురించి ఎదురు చూస్తా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ వారికి అందరికి ఏం తెలుసు? దావీదు సింహాసనం మీద ఒక రాజు వస్తాడంట, సూర్యుడున్నంతకాలం చంద్రుడున్నంతకాలం ఆయన పరిపాలన చేస్తాడంట, ఆయన దేవుని కుమారుడు అనబడతాడంట, దేవుడు ఆయనకి తోడై ఉంటాడు. కాబట్టి ఈయనకి ఆయన తండ్రి, ఆయనకి ఈయన కుమారుడు అనే సంగతి ఇశ్రాయేల్కి అందరికీ తెలుసు. అందుకని ఇశ్రాయేల్ ఎదురు చూస్తా ఉన్నారు, మాకు రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు. కానీ మెస్సియా అనే ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని తరతరాలు ఇశ్రాయేలు పరిపాలిస్తాడు. చివరికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన శిష్యులు ఏమని అడుగుతున్నారు? ఈ కాలమంది ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అడుగుతున్నారు లేదా? యేసు ప్రభు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తే తను బలవంతముగా రాజు చేద్దాం అనుకున్నారు. సంగతిని గ్రహించిన యేసు ప్రభు తప్పించుకుని ఆ ఊర్లోకి పారిపోయాడు. కాబట్టి యేసు ప్రభు సంకల్పాన్ని బట్టి ఏమై ఉన్నారో దేవుని కుమారుడై ఉన్నారు. కుమారుడు అంటే తండ్రికి పుట్టాడు ఇవన్నీ కాదు. కుమారుడు అంటే నిత్యత్వం నుంచి కుమారుడుగా ఉన్నాడు కాదు. దావీదుతో చేసినటువంటి నిబంధనను బట్టి ఈ కుర్చీలో ఎవరైతే కూర్చుంటారో సింహాసనం మీద, ఆయనకి నేను తండ్రిని, అతడు నాకు కుమారుడు అని చెప్పాడు. చెప్పండి. లూకాసు వార్త అండి, మొదటి అధ్యాయంలో 32 వచనం ఒకసారి చదువుతాం సార్. చదివేసేయండి సార్. ఆయన గొప్పవాడై, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. యాకోబు వంశస్థులను యోగ యోగములు ఏలేటువంటి వాడు, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉందని దావీదు సింహాసనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో అదే మాట ఉంది. లూకాసు వార్తలో కూడా దాన్నే ప్రస్తావన చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ పారాగ్రాఫ్లో కూడా అదే సంగతి చెప్తున్నాడు. ఆయన ఎలా దేవుని కుమారుడు? దావీదుతో చేసిన నిబంధనను బట్టి. ఆయన ఎలా దేవుడు అలా అనుకోండి, దైవత్వాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ దేవుళ్ళు ఇద్దరు అనే ప్రస్తావనే రాకూడదు, దేవుడు ముగ్గురు అనే ప్రస్తావన అసలు రాకూడదు. గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. కాబట్టి నన్ను గూర్చి జనులేమని చెప్పుకున్నారు? సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడువు, ఇది నీ సొంత ఉద్దేశం, సొంత ఆలోచన కానిది, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపాటు చేస్తే తప్ప ఏ నరుడు నీకు బయలుపాటు చేయలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. సంఘం అంటే ఎవరు? ఆ పునాది మీద కట్టబడేవారు సంఘము. ఏ పునాది మీద? దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం మీద. క్రీస్తు సంఘము అంటే యేసు ప్రభుని ఏమని నమ్ముతున్నావు? నీ విశ్వాసం ఏంటి?
ఆ రోజు పేతురుకి బయలుపాటు చేయబడిన విశ్వాసమేననిది. యేసు దేవుడని నమ్మి నేను లోపలికి వచ్చాను అనుకోండి, అసలు పునాది కరెక్ట్గా లేదు. ఈ బండ మీద, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్న. ఈ బండ మీద, ఈ పునాది మీద పేతురు ఏదైతే దేవుని యొక్క బయలుపాటును బట్టి సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఒప్పుకున్నాడు, ఈ బండ మీదే నా సంఘాన్ని కడతాను. అప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా 3 సంఘాలు ఉన్నాయి. ఓకే సంఘమా, నీ విశ్వాసం ఏంటి ప్రశ్నించు, నీ పునాది ఏంటి ప్రశ్నించు. ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావు? వేయబడినంత తప్ప మరి ఒక పునాది కుదరదు. ప్రతివాడు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు, పునాదిని చూసుకుని కట్టు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడో వేయడానికి లేదు అన్నప్పుడు క్రీస్తు సంఘానికి పునాది ఏంటి? యేసు దేవుడనా, దేవుని కుమారుడైన క్రీస్తునా? కాబట్టి ఇది పునాదికి సంబంధించింది. ఇది సంఘం అంటే వాళ్ళు. లేదండి ఈ పునాది లేకుండా మేము కట్టబడ్డామన్నాం అనుకో, దీనికి మళ్ళీ ఇంకొక లింక్ కలిపాడు అక్కడ. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలో ఈ సంఘం ముందు నిలబడవు అన్నాడు. మళ్ళీ ఏ సంఘం ముందు నిలబడవు? ఈ సంఘం అనకండి, ఆ పునాది మీద కట్టబడే సంఘం అది. క్రీస్తు సంఘం అంటే మళ్ళీ ఉమ్మడైపోయింది పట్టుబడి. ఆ పునాది మీద కట్టబడేదాన్ని సంఘం అన్నాం. అది ఎవరిది అంటే ప్రభువుకు సంబంధించిన ప్రాపర్టీ. అది ఆ పునాది మీద కట్టబడే సంఘం ముందు పాతాళ లోపల నిలబడదు అన్నాడు. అన్నప్పుడు పాతాళపు సమస్యకి పరిష్కారం పడిందా? లేదు. ఆ పునాది లేదు. నువ్వు పెద్ద బోర్డు పెట్టుకుని మేము క్రీస్తు సంఘమే అన్నావు, కానీ పునాది అది కాదు, పునాది మారిపోయింది. పాతాళం అడ్డం పడుతుంది. ఇప్పుడు పాతాళ సమస్యని అధిగమించగలవా? పాతాళం ఎవడు చూసి వచ్చాడండి అనొచ్చు, అది పక్కన పెట్టేపోయింది. కనీసం నీకు రక్షణ కలగాలంటే, నీకు రక్షించబడాలంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, యేసు కాబట్టి 9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే. యేసు దేవుడని ఒప్పుకోవడం కాదు, అందరి ముందు లేచి నిలబడి యేసు దేవుడని ఒప్పుకుంటున్నా నాకు బాప్తిసం ఇవ్వండి కాదు. ఎవరు ఒప్పుకోవాలంట? యేసు ప్రభువు నీ చేత సిలువ వేయబడి చంపబడిన ఈ యేసులో దేవుడు ప్రభువుగాను క్రీస్తు గారు నియమించాడు. ఇశ్రాయేలు వంశం అంతా రూఢిపరచుకోవాలి సంగతనే. ఇప్పుడు నీ నోటితో నువ్వేం ఒప్పుకోవాలి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఏం విశ్వసించాలా? దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపితేనే ప్రభు అయ్యాడు. ఆయన మృతుల్లో నుండి ఆయన లేపి సమస్తమైన ఆధిపత్యం, అధికారం, శక్తి, పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో ఉన్నతంగా పరలోకమునందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తేనే రక్షణ. లేకపోతే రక్షణ లేదు, పాడలేదు.
యేసు దేవుడు అండి, యేసు దేవుడు అండి, యేసు దేవుడు అనుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, రక్షణ ప్రశ్న. ఈయన దేవుడు అండి, ఆయన దేవుడు అండి, ఇంకొక ఆయన దేవుడు అండి అన్నావు అనుకో, నువ్వు రక్షించబడ్డావో లేదో ఒకసారి ఆలోచించుకో. ఏమని ఒప్పుకోమన్నాడు? యేసు ప్రభు అని. ఇటీవల కాలంలో ఒక వీడియో చూసానా, బాప్తిసం ఇచ్చే సందర్భమా, ఇద్దరు నీటిలోనికి దిగారా, చక్కగా ఈయన అమ్మ నీ విశ్వాసం ఒప్పుకోమ్మా అంటే ఆమె ఒప్పుకుంటుంది. ఏమని తెలుసా? యేసు దేవుడని నేను ఒప్పుకుంటున్నాను అన్నది. వెంటనే నీళ్ళు ఉంచాడు. బైబిల్ గురుతాం కదా, సంకల్పాన్ని బట్టి అదే ఒప్పుకోలు. సంకల్పాన్ని బట్టి యేసు దేవుడని ఒప్పుకోవడమా? యేసు ప్రభు అని, ఆయన రాజైనా, ఇశ్రాయేలు వరకు రాజైనా, దావీదు సింహాసనం మీద కూర్చొని సదాకాలం పరిపాలించే రాజైనా, మనుషుల చేత చంపించి సిలువేయబడి యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. నీ హృదయపు ఏలిక క్రీస్తు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించన్నాడు. కాబట్టి సంఘం, సంకల్పాన్ని బట్టి సంఘం అంటే ఎవరంటే, సంకల్పాన్ని బట్టి సంఘం ఎవరు? పేతురుకి ఏ బయలుపాటు అయితే జరిగిందో ఆ బయలుపాటే నీ విశ్వాసం అయితే, అలాంటి విశ్వాసంతో కట్టబడిన వారే సంఘము. సంకల్పాన్ని బట్టి వారికి యేసేమై ఉంటాడో, ప్రభు అయి ఉంటాడో, రాజై ఉంటాడో, దైవ కుమారుడై ఉంటాడో, దావీదుతో చేసిన నిబంధన బట్టి అలాంటి వారికి దేవుడు ఒక్కడై ఉంటాడో, ఆయన తండ్రి అయి ఉంటాడో. స్పష్టంగానే ఉందా? కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? గ్రంథం చెప్పేది అది సంకల్పాన్ని బట్టి. కాబట్టి సంకల్పాన్ని బట్టి బోధ ఏది అన్నాం అనుకోండి, సంకల్పాన్ని బట్టి నిజమైన బోధ. బోధ అంటే ఏమీ లేదు, తండ్రికి దూరం అయిపోయిన వారిని మళ్ళీ వెనక్కి రప్పించడానికి పిలిచే పిలిపే బోధ. మన పిల్లలు మనకు దూరం అయిపోయి తిరుగుతున్నారు అనుకోండి, ఒరే బాబు మళ్ళీ వెనక్కి రండిరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నా ప్రేమ ఇంకా నిలిచిందిరా, బయట ఎక్కడ నీకు నిజమైన ప్రేమ లేదు, బయట నువ్వు మోసపోతావు, నువ్వు మళ్ళీ రా, సంబంధం తెగిపోయింది అయినా నేను ఏర్పాటు చేశాను, మళ్ళీ రా. దినమెల్లా ఎదురు చూసి దూరం అయిపోయిన వాడిని దగ్గరికి రప్పించడానికి ఉపయోగించబడినటువంటి ప్రకటనే బోధ. దేవుడు అన్ని కాలాల్లో ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. అవునా? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఇతరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో, అంటే మనతో కూడా మాట్లాడుతున్నాడా? అదే బోధ, దేవుని పిలుపు బోధ. అందులో ప్రేమ ఉంది, అందులో సంకల్పం ఉంది, అందులో నీకు రక్షణ ఉంది, అందులో నీకు పాప క్షమాపణ ఉంది, అందులో నిబంధన ఉంది. ఆయన పిలుపు ప్రేమతో కూడిన పిలుపు. కాబట్టి అన్ని కాలాల్లో పిలుస్తూనే ఉన్నాడు, మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. నోవహు కాలంలో పెళ్ళేదా? నోవహు ద్వారానే. అబ్రహాం కాలంలో పెళ్ళేదా? ఇస్సాకు, యాకోబులు, మోషే కాలంలో పెళ్ళేదా? అయినా లక్ష్య పెట్టారా? నోవహు పిలుచుకుంటూ వెళ్ళాడు కదా, వాడు కడుతున్నాడు, హేళన చేయబడ్డాడే తప్ప ఎవడో పట్టించుకోలేదు. ఆ లోతుని సొదొమ గొమొర్రా పట్టణానికి పంపించాడు. నీతి కలిగిన లోతు తాను చూచిన దానిని బట్టి, వినిన దానిని బట్టి
దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుంటా వచ్చాడు అన్నాడు. ఏం చెప్పే పరిస్థితి లేదు, చెప్తే వినే పరిస్థితి లేదు. దేవుడు వదిలాడు ఆ ప్రజల్ని? ఎక్కడా వదిలిపెట్టలేదు. ఆయన పెద్దల కడనే లేచి తన ప్రవక్తలైనటువంటి జనుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎవడు పట్టించుకోలేదు. చివరికి తన కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించాడు. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి భారమైంది కాదు, సులువై తేలికైంది. నా ఎందుకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి. మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. క్రీస్తులోనే సమాధానం, లోకంలో మీకు శ్రమ. ప్రభువుని ప్రకటించాడు కదా. కాబట్టి దేవుని దగ్గర నుంచి సందేశం వస్తానే ఉంది. ప్రభువైన యేసు ప్రకటించిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయే సందర్భంలో ఈ బోధన ఎవరికి అప్పగించాడు? అపోస్తలులకు అప్పగించాడు. అందుకే అపోస్తలుల బోధ అంటాం. దేవుని బోధ అన్నా, క్రీస్తు బోధ అన్నా, అపోస్తలుల బోధ అన్నా ఒకటే. క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు ఏ సంగతులు అయితే ప్రజలకు తెలిపాడో, క్రీస్తు ప్రభు భూమి మీద నుండి వెళ్ళిపోతుండే ముందు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించిరి. నిజముగా నీవు నీ వద్ద నుండి నేను వచ్చితనని వారు నమ్మిరి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5-7 వచనాల్లో మనకి ఈ సంగతులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి సంకల్పాన్ని బట్టి బోధ ఏది నిజమైన బోధ? అపోస్తలులు బోధించిన బోధ. మనల్ని మహిమపరచడానికి ఉద్దేశించబడిన బోధ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినప్పుడు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము ఈ బోధను నిర్ణయించాడు అని చెప్పాడు. అనాది నుండి ఇది రహస్యంగా ఉంది, ప్రత్యక్షపరచబడింది. కొంత వారి ద్వారా ప్రత్యక్షపరచబడింది, కొంత ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడింది, మరికొంత అపోస్తలుల ద్వారా ప్రత్యక్షపరచబడింది, గ్రంథస్థమైంది. అదే నిజమైన బోధ, రక్షించే బోధ. కొర్నేలి ఇంటి దగ్గర మాట్లాడతారు కదా 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో. ఏ మాటలవి? అపోస్తలుల బోధ. మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరిచి ఎందును, ప్రార్థన చేయటి ఎందును. కాబట్టి ఈరోజు మనకి ఏది ప్రాముఖ్యం? అపోస్తలుడైన పేతురు ఏం చెప్పారు, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు, అపోస్తలుడైన యోహాను ఏం చెప్పాడు, యాకోబు ఏం చెప్పాడు, ఇవి మనకు ప్రాముఖ్యం. మనం పత్రికలు చదువుతూ ఉంటే క్షుణ్ణంగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అపోస్తుల యొక్క రచనలో అపోస్తుల యొక్క బోధ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. కాబట్టి సంకల్పాన్ని బట్టి బోధ, సంకల్పాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఎవరన్నాం అనుకోండి, నిత్యుడుగా ఆత్మ అన్నాడు. నిత్యుడు, శాశ్వతమైన వాడు పరిశుద్ధాత్ముడు. సంకల్పాన్ని బట్టి నరుడెవరు? నరుడెవరన్నాం అనుకోండి, ఏం చెప్తున్నప్పుడు దానికి? సంకల్పాన్ని బట్టి నరుడు దేవుని యొక్క సంతానము. మనమాయన సంతానమై ఉండి అన్నాడా? మనం దేవుని సంతానం, దేవుని పోలిక, దేవుని రూపము. యథార్థవంతులుగా మనం పుట్టించాడు. మానవుడు 2 భాగాల కలయిక. నేల మన్నుతో జీవవాయువును ఊదాడు, స్వహస్తాలతో నిర్మించబడ్డాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో నరుడు ఎవరు అంటే, అంతరింద్రియములతో మనకి దేవుడు నిర్మాణం చేశాడు.
హృదయం ఉంది, మనసు ఉంది, మనస్సాక్షి ఉంది. కోర్టులు ఉంటాయి చూసారా, చిన్న 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 కోర్టులు, లేకపోతే సెషన్స్ కోర్టులు అని, జిల్లా స్థాయి కోర్టులు అని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంటుంది కదా. దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. అలాంటి సుప్రీంకోర్టులు ఒక 100 సుప్రీంకోర్టులు కలిపితే ఏమవుతుందో అది మన మనస్సాక్షి. అంత పవర్ఫుల్. నీకు ఎవరు ఇది మంచి చెడు అని చెప్పనవసరం లేదు. దేవుడు అంత సహతాగా నీకు నీ మనస్సాక్షిని పెట్టాడు. కోర్టులో అది తప్పు అని చెప్పాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది. సంవత్సరాల తరబడి దానికి అనేక రుజువులు కావాలి. నీ మనస్సాక్షి చెప్పాలంటే ఒక్క క్షణం చాలు, అంతేనా? దానికి రుజువులు అవసరం లేదు, దానికి అడ్వకేట్ అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలిసిపోదా? నీ మనస్సాక్షి చెప్తా. ఆ మనస్సాక్షికి కల్మషం కలిగినప్పుడు కల్మషం నుండి తప్పించి మనస్సాక్షిని యాక్టివేట్లోకి తీసుకొచ్చాడు. మళ్ళీని బాప్తిసంలో తేట తెల్లమైన మనస్సాక్షి. న్యాయాన్యాయాలు ఇంకొకటి చేతను చెప్పించుకునే స్థాయి కాదు. ధర్మాధర్మాలు ఇంకొకటి చేతను చెప్పించుకునే స్థాయి కాదు. ఏం చేస్తున్నావో నీకు తెలుసు, ఎంత ధర్మం అందులో ఉందో నీకు తెలుసు, ఎంత న్యాయం అందులో ఉందో నీకు తెలుసు. అది మనస్సాక్షి మళ్ళీ యాక్టివేషన్లోకి వచ్చింది. కఠినమైపోయిన హృదయాన్ని మళ్ళీ మెత్తని హృదయాన్ని చేశాడు. మనసులో చోటు లేనప్పుడు తిరిగి మళ్ళీ మనసులో చోటు కల్పించాడు. మళ్ళీని నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగాను ప్రతిష్ఠించుకున్నప్పుడు అంతరింద్రియాలన్నీ ఏమైనాయి? శుద్ధైని. ఇప్పుడు ఆరాధన దేంతో చేయమంటున్నాడు? శరీరంతోనా? అంతరింద్రియములతో ఆరాధన చేయి. అది నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, వివేకం, బలంతో చేయి. యోగ్యమైన నీ ప్రవర్తన తీసుకొచ్చి ఆయన ముందు కనపరచు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ కాదు. శారీరక ఉద్రేకాలతో కాదు. శరీరాన్ని ఉజ్జీవింప చేసుకోవడం కాదు ఆరాధన అంటే. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో నరుడెవరో సింపుల్గా చెప్పాలి. అర్థమైందా? దీన్ని ఆధారం చేసుకుని బోల్డ్ సంగతులు మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఇలా చూసామనుకోండి, అప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దేవునికి ఏమవుతారు, సంకల్పాన్ని బట్టి దేవుడు నరులకి ఏమవుతాడు, సంకల్పాన్ని బట్టి బోధన అప్పగించింది ఎవరో, సంకల్పాన్ని బట్టి క్రీస్తు నేడు నరుడికి ఏమవుతాడు, సంకల్పాన్ని బట్టి సంఘం అంటే ఎవరో, సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడో, సంఘానికి క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో స్పష్టంగా ఉన్నాయా బంధాలన్నీ? కాబట్టి ఎవరి వలన రక్షణ, ఎవరి వలన, ఇవన్నీ మనకు స్పష్టంగా మనకి గ్రహించాలన్నమాట. ఎందుకు స్పష్టంగా గ్రహించాలంటున్నామంటే చివరిగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17:3లో, యోహాను సువార్త 17:3 స్పష్టంగా నిత్య జీవానికి సంబంధించిన కీలకమైన మాట చెప్పాడు. ఒకటి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, ఎరగకపోవుటయే. అంతే. మనకి అది పెద్ద విషయం ఉందండి, ఏదోటి లేదండి, అదే బైబిలే కదండి, ఆయనైతే ఏమైంది, ఈయనైతే ఏమైంది, ఏమైతే మనకి ఏమైందండి, మేము మాత్రం భక్తిగా ఉంటాం, మంచిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం అన్నాం అనుకోండి. మరి యేసు ప్రభు నిత్య జీవానికి ముడిపెట్టాడు దీన్ని. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీ చేత పంపబడిన నన్నును ఎరగటమే నిత్య జీవం.
కీలకమైంది, నిత్య జీవానికి సంబంధించింది, రక్షణకు సంబంధించింది, ఒప్పుకోలుకు సంబంధించింది, పునాదికి సంబంధించింది, పాప క్షమాపణకు సంబంధించింది, పాతాళపు సమస్యను అధిగమించడానికి సంబంధించింది. దీన్ని లైట్గా తీసుకుందామా? ఏదోట్లండి అని చెప్పేసి దీని మీద క్లారిటీ లేకుండా పోదామా? స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చదువుకుని, క్రీస్తు విరోధి ఎవడో యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడే బుద్ధికుడు? తండ్రిని కుమారుని, అదిగో తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడు. అప్పుడు దేవుడు ఎవరో అన్నప్పటికి నీకు వెంటనే ఎవరు గుర్తు రావాలా? అందరికీ పైరుగా ఉన్నవాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాదా? దైవత్వాన్ని బట్టి దేవుడే, కానీ ఇద్దరు దేవుళ్ళని చూపించడం ఆయన ఉద్దేశం కాదు. కాబట్టి మనం ఈయన్ని దేవుడని, ఆయన్ని దేవుడని, పరిశుద్ధాత్ముని దేవుడని నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఏం చెప్తున్నావు? ఓకే, మీకు త్రిమూర్తులు ఉన్నారా? మాకు త్రిదేవుళ్ళు ఉన్నారని చెప్తున్నావు అంతే. మీకు త్రిమూర్తులు అయితే మాకు త్రిమూర్తులు ఉన్నారని చెప్తున్నావు. మీకు ముగ్గురు దేవుళ్ళు అయితే మాకు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నావు. ఏమీ లేదు, ఇంకాస్త 4 రోజులు ఎదరికి పోతే ఏం చెప్తావు అంటే మీది మాది ఒకటే అని చెప్తావు. ఇంకా అంతకుమించి ఏం లేదు. బైబిల్ అలా బోధించట్లేదే. ప్రభు ఒక్కడే అంటే ఎవరు గుర్తు రావాలా? ఆయన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మన నిబంధన ఎవరితో చేసుకున్నాం? యేసు ప్రభుతోనో తండ్రితోనో నిబంధన ఎవరితో చేసుకున్నాం? నిబంధన అగ్రిమెంట్ ఎవరితోని? మధ్యవర్తితో నిబంధన చేసుకున్నావా? దేవునితో నిబంధన చేసుకున్నావా? ఇప్పుడు ఈ స్థలం కొంటాం, స్థలానికి ఒక ఓనర్ ఉంటాడు, నేను కొనుగోలుదారి, ఈయన మధ్యవర్తి. మధ్యవర్తి వచ్చాడు, అవతల మాట్లాడాడు, యువతలు మాట్లాడాడు, మధ్యవర్తి అన్ని కుదిర్చాడు. ఇప్పుడు మేమిద్దరూ అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు అన్నీ చేసావు కాబట్టి నీతోనే అగ్రిమెంట్ చేసుకుంటావా? కావాలంటే సాక్షి సంతకం పెట్టించుకుంటావు. అయ్యారు అగ్రిమెంట్ ఎవరితోని? ఓనర్తో. పోనీ అది చూసేద్దాం. చిన్న మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నిబంధనలో 3 అంశాలు ఉంటాయి. నిబంధనలో 3 సంగతులు అంటే అగ్రిమెంట్లో 3 విషయాలు ఉంటాయి పట్టండి. అందులో ఒకటి ఏంటంటే 10వ వచనం, 8, 10, ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచేదని వారి హృదయముల మీద వాటిని రాయదు. ఇది ఒకటే. నెంబర్ 2, నేను వారికి దేవుడనయ్యుందును. ఎవరికి? ఎవరో అయితే నిబంధనలోనికి ప్రవేశిస్తారో నిబంధన ప్రజలకి నేను దేవుణ్ణి, వారు నాకు జనులై ఉంటారు. ఎవరికైన దేవుడు? నిబంధన ప్రజలకైన దేవుడు. నువ్వు క్రొత్త నిబంధనలోకి వచ్చావా? వచ్చానండి. అయితే నీకు ఒక దేవుడు ఉంటాడు. ముగ్గురు దేవుళ్ళు ఉండరు. నిబంధనలోనికి నువ్వు వస్తే నీకు ఒక దేవుడు ఉంటాడు. నిబంధనలోకి నువ్వు వస్తే ఒక మధ్యవర్తి ఉంటాడు. నిబంధనలోకి వస్తే నీకు ఒక చట్టం ఉంటుంది. క్రొత్త నిబంధన నీ చట్టం, అపోస్తుల బోధ నీ చట్టం,
డాక్యుమెంట్స్ అంటే చూసారా, 10 పేజీలు ఉంటుంది డాక్యుమెంట్. ఎవరితో అగ్రిమెంట్ నువ్వు చేసుకున్నావు 10 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది. అది 100 రూపాయలు లేకపోతే 10 రూపాయల స్టాంప్ మీద రాసుకుంటాం. అందులో విషయాలన్నీ ఉంటాయి. అందులో ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ ఫోటోలతో సహా, కొనుక్కున్నవాడి డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ ఆధార్ కార్డులతో సహా, దానికి మధ్యవర్తులు ఉంటారు, డీటెయిల్స్ యొక్క డీడ్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు నువ్వు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తే నీకు ఒక దేవుడు ఉంటాడు, క్రొత్త నిబంధనలోకి ప్రవేశిస్తే నీకు ఒక మధ్యవర్తి ఉంటాడు, ప్రధాన యాజకుడు. క్రొత్త నిబంధనలో ప్రవేశిస్తే నీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది అపోస్తలుల బోధ. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన వారు దేని ప్రకారంగా బ్రతకాలా? అపోస్తలుల బోధ ప్రకారంగా బ్రతకాలి, ధర్మశాస్త్రం ప్రకారంగా కాదు, పితరులకు చెప్పినట్టుగా కాదు. దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుల ద్వారా ఏదైతే నీకు చెప్పాడో దాన్ని ప్రామాణికంగా చేసుకుని నిబంధనకి లోబడి నువ్వు బ్రతకాల జీవితాన్ని బ్రతకాల. కాబట్టి గ్రంథం స్పష్టంగా ఉంది, సంకల్పం స్పష్టంగా ఉంది. సంకల్పంలో మన పాత్ర ఏంటో మనం తొంగి చూడాలా. సంకల్ప ప్రకారంగా మనకి దేవుడు ఎవరో తెలియాలా, ప్రభు ఎవరో తెలియాలా, సంఘం ఎవరో తెలియాలా, బోధ ఏంటో తెలియాలా, సంకల్పంలో నా పాత్ర ఏంటో తెలియాలా, ఒకరితో ఒకరికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటో తెలియాలా. అలా తెలిసినప్పుడు స్పష్టంగా జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుందని, మన ఇతరులకు బోధించడానికి కూడా చక్కటి అవగాహన మనకు ఉంటుందని వీళ్ళ ప్రతి వారికి తెలియజేస్తూ ఇంతటితో ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. వీళ్ళ ప్రతి వారికి హృదయపూర్వకమైన వందన. థ్యాంక్ యూ అన్న.